ఏంటా నువ్వు కుక్కకి మాంసం ముక్క వేసినట్టు బిస్కెట్లు వేస్తున్నావు? ఎన్నాటికి దొరికారా నాకు వంటకను? రే ఐడియాలు అంటే నేను ఏ పని చేయనురా? నన్ను వదులు వదులు వదులు. ఏంట్రా ఏంటది? నువ్వు వదులు. నడవరాని సంగతి చెప్తాను నేను. రే ఎక్కడికి పోతావు? అవును నీకేం ఇష్టం రా? నాకేం ఇష్టం లేదు, నన్ను వదిలే. వదిలిపెట్టాను కదా పట్టుకున్నది. బాబాయ్ అది ఇంట్లో లేరు, ఇక్కడ ఉండేది మన ఇద్దరమే. ఏంటో భయపడిపోతున్నాడు? నాకేం భయం? అయితే పులి మేక ఆడుకున్నా నీతో నేను ఆడను. బాబాయ్ గారితో నేను ఆడతాను. ఏంట్రా? రే మీ బాబాయ్ గారి సంగతి నీ సంగతి తేల్చేస్తాను రా. ఇదేంటి చూసిందా? అదేంటి బాబు మందురా వేసుకుంటావు? అమ్మో నేను మంది వేసుకోను బాబోయ్, వాగేస్తాను. ఏడ్రా వాగడానికి ఏమన్నా నాటు అనుకున్నావా? వేసుకో కొంచెం వేసుకోమంటారా? వేసుకోరా. అయ్యి బాబు క్లాస్ అయినా సరే బాబు నేను వాగేస్తాను బాబోయ్. ఉగ్గిండి వేసుకో. ఉగ్గిందా? ఉగ్గిందే వేసుకో. అమ్మో ఉగ్గిండైనా నేను వాగేస్తాను బాబోయ్. ఏం వాగుతారు? ఉగ్గిందంటే తీసుకురా బుజ్జికొండ నోతర్రా జో అచ్యుతానంద జో జో ముకుంద లాయి పరమానంద జో జో. బాబు సీకులు ఉన్నాయా? సీకులు ఏదో బుద్ధి పోనుకున్నావు కదా, ఏమన్నా సారా కొట్టుకున్నావా? జంతువులు ఉన్నాయి తింటావేంటి? జంతువులే అందులోంచి పోసాను బాబా. ఇదే ఇది ఇందులోంచి వెళ్దరా, ఇందులో పెడితే వెళ్తుంది. ఇది నాకు జంతువులు వచ్చి బాబు. మరి ఏం కావాలరా? ఏంటది? ఇది కావాలి బాబు. అదే ఇదిరా ఇదిరా నీకంటే ఏంటరా నాకు? ఇదిగా నమస్కారం బాబు. నమస్కారం. తాగు తాగరా. ఆగరా తర్వాత కానీ. అవును నాగభూషణం శశిభూషణంగా ఎదురా పేరు పెట్టుకున్నాడు. ఆ సంగతి మాట మాత్రం అడగొద్దు. ఏడ్రా ఫుల్ బాటిల్ అవ్వదు కదా నీకేంటి? ఫుల్ బాటిల్ కాదు డబల్ బాటిల్ తగిన నేను ఆ సంగతి మాట చెప్పను చెప్పను చెప్పను. ఏదో చెప్పరా, నా అమ్మ తోచాలి కదా. ఏదో చెప్పమంటా? చెప్పు. యశోద గురించి చెప్పమంటా? చెప్పరా. ఎవరితోటి చెప్పను చెప్పేసి వేసానా. ఒకనాడు పట్టపగల్లో యశోదమ్మ పిలిపించి మా అయ్యగారు పాడు చేశారు. ఇదేమన్నా ఏమన్నా వాళ్ళ అన్న అడగడానికి వచ్చాడు. ఒరే శుభా ఆయన చూసుకో అన్నాడు. చూసుకుంటే ఏం చేసుకున్నా? నేను చూసుకున్నాను. ఏం చేసావు? దగ్గరుండి చంపించాను. చంపించేసావా? చంపించేసావా? రే కోడి కూర అద్భుతంగా ఉంది, చేపల పులుసు బ్రహ్మాండం. ఇలాంటి రుచులు తిని 20 ఏళ్ళయింది. నీకు ఒక జీతం 25 రూపాయలు పెంచాను పో. జీతం పెంచాల్సింది వాడికి కాదు నాకు. మీకేది ఇష్టమో ఎలా వండితే ఇష్టమో అది నాకు తెలుసు, పరాయి వాళ్ళకేం తెలుసు? రావరామా ఏమిటి నువ్వు అనేది? ఉన్నమాట మత్స్య మాంసాలు బావగారు ఎప్పుడూ తినరు, అవి తినేది మీరే. నిజం తెలుసుకోవాలని ఈ పూట నేనే వంట చేశాను. మీరెవరో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. లక్ష్మి, శాకాహారులు మాంసాహారులు అయితే బలయ్యేది గొర్రెలు మేకలు. కానీ తమ్ముని భార్య అన్న భార్యగా మారితే ధర్మమే బలైపోతుంది. ఒకప్పుడు నేను శాకాహారినే నిజమే, కానీ డాక్టర్ల సలహా వల్ల విధి లేక మాంసాహారినయ్యాను. అబద్ధాలాడి నా గుండెలో చిచ్చు పెట్టకండి. లక్ష్మి, మా అన్నదమ్ముల్లో అన్నెవడో తమ్ముడెవడో ఊళ్ళో వాళ్ళు తెలుసుకోలేకపోవటంలో అర్థం ఉంది. కానీ కట్టుకున్న భార్య తన భర్త ఎవరో తెలుసుకోలేక తికమకపడడం చాలా విచిత్రంగా ఉంది. నేను నాగభూషణాన్ని కాదు, శశిభూషణాన్ని. నమస్కారం అండి అయ్యగారు. ఓ రంగయ్య, ఏమిటి అకస్మాత్తుగా ఊడిపడ్డావు? మిమ్మల్ని చూడాలనిపించింది అయ్యా. చిన్నమ్మ గారు అబ్బాయి గారు కూడా వచ్చారని తెలిసింది, వారిని కూడా చూసిపోదామని. అవునవును, నువ్వు చాలా విశ్వాసం గలవాడి. నాదే ఉంది బాబు, ఈ ఇంటి ఉప్పు పులుసు తిన్నవాడెవడు ఈ ఇంటికి ద్రోహం తలపెట్టాడు. నిజమే,
ఏమిటోనయ్యా, మీరు ఎంత వద్దని పొమ్మంటున్నా ఈ ఇంటి మీద అభిమానం నాకు పోవడం లేదు. నీ సంగతి నాకు తెలియదు రంగయ్య. తమకు తెలియందే ఉంది బాబు. సరే సరే, లోపలికి వెళ్ళు. ఎంత చెప్పినా వారే మీ నాన్నగారని మీ అమ్మగారు నమ్మడం లేదు. ఇద్దరు ఒకే పోలికల్లో పుట్టడం వల్లే వచ్చింది చిక్కు. ఎందుకు పుట్టారో ఏమిటో అలాగా. ఈ చిక్కు తొందరలో తీరేటట్టు లేదు. తీర్చడానికేగా నేను వచ్చింది. నువ్వు ధైర్యం చేసి నాన్న అని పిలవచ్చు కానీ మీ అమ్మగారి పరిస్థితి అలాంటిది కాదుగా. అందుకే నేను కిటికీ ఆలోచించాను. ఏమిటి తొందరగా చెప్పు. ఆలస్యం అయితే మళ్ళీ నీ తెలివి తెల్లారిపోతుంది. ఉండు రాజు. రంగయ్య, నీ ఆలోచన ఏమిటో చెప్పు. ఏమిటి తలిపేసానంటే? ఓడలకి చెవులు ఉంటాయి. మీ పెద్దనాన్నగారు ఉన్నారే, పెద్దయ్య. పెద్దయ్యే పెదనాన్నగారు, చిన్నయ్యే చిన్నాన్నగారు. నాకు అమ్మకం తెలీదా? అడ్డు ప్రశ్నలు వేయకు బాబు, చెప్పేది విను. మీ పెద్దనాన్నగారి కుడి భుజం మీద శంకు చక్రం పుట్టుమచ్చలున్నాయి. శంకు చక్రాల? ఆ మచ్చ ఉండబట్టే ఆయన అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్నారని ఊరంతా అనుకుంటున్నారు. అంటే శంకు చక్రాలుంటే మా పెదనాన్నగారు, లేకపోతే మా నాన్నమాట. సుబ్బయ్య, ఆ బడుగా వెళ్ళిపోయాడు. ఇక మత్త తుడిచేయి, దాని అవసరం తీరిపోయింది. తుడిచాను నాన్న. నువ్వా? ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? చక్రలే కానీ తుడిచింది, శంఖం నా చేతిలో ఉంది. ఊదే టైం వచ్చింది. ప్రపంచాన్ని గుట్టంతా బయట పెట్టేస్తాను. 10 మంది జీవులు ఊదేస్తాను. నువ్వే మా నాన్నని చెప్పేస్తాను. చూపిస్తాను నా తర్వాత. సుబ్బయ్య, ఇదే ఇదే బాబు. నీ నిద్ర నా కొంప ముంచిందిరా. ఏం జరిగింది బాబు? ఆ రాజుగాడు వచ్చి ఇది పుట్టుమచ్చ కాదు, మనం పెట్టుకున్న మచ్చ అని తెలుసుకుని వెళ్ళిపోయాడు. అయ్యి బాబు, ఇప్పుడు ఎలాగా? అసలు ఈ పుట్టుమచ్చ గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంట. ఇది రంగయ్య గారి పనే. నువ్వు తక్షణం వెళ్ళి వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని రావాలి. వెళ్ళు.